మనశంకర వరప్రసాద్ చిరంజీవి గారి ఇంకా అనిల్ రావుపూడి కాంబినేషన్లో వచ్చిన సినిమా సంక్రాంతి కానుక వచ్చిన ఈ సినిమా మరి ఎలా ఉంది ఏంటి ఈరోజు అయితే రిలీజ్ అయింది. మరి దీనికి సంబంధించి ఈ సినిమా ఎలా ఉందనేది మనకు తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సినీ క్రిటిక్ దాసరి విజ్ఞాన్ గారు. నమస్కారం. నమస్తే సార్. మనశంకర వరప్రసాద్ సినిమా అంటే సంక్రాంతి కానుకగా వస్తున్న ఈ సినిమా ఎలా ఉంది ఏంటి అంటే చిరంజీవి గారి కొత్త లుక్స్ అని చెప్పేసి చెప్పారు, వింటేజ్ లుక్ అని కూడా చెప్పడం జరిగింది. సో మరి ఈ సినిమాలో అలా ఉందా లేదా ఎట్లా ఉంది అసలు సినిమా? యాక్చువల్గా భారీ అంచనాల మధ్య ఈ సంక్రాంతికి అనిల్ రావిపూడి గారి సినిమా మొత్తానికి రిలీజ్ అయింది. ప్రతి సంక్రాంతికి ఈ మధ్య కాలంలో గత కొంతకాలం నుంచి అనిల్ రావిపూడి గారు ఖచ్చితంగా వస్తున్నాడు. ఒకప్పుడు ఎంఎస్ రాజు గారు వచ్చేవారు అప్పట్లో, వర్షము నువ్వు వస్తాడని వద్దంటానా అలా. ఆ కాలం పోయిన తర్వాత దిల్ రాజు గారు అదే పనిగా వస్తే ప్రొడ్యూసర్ ఎవరైనా సరే పర్వాలేదని అనిల్ రావిపూడి గారు అయితే కంటిన్యూ అవుతున్నారు ప్రతి సంక్రాంతికి. ఇకపోతే అండ్ ప్రతి సంక్రాంతికి ఎన్ని రకాల సినిమాలు వచ్చినా ఎన్ని జోనర్లు వచ్చినా అనిల్ రావిపూడి గారి సినిమాకి వెళ్ళి కాసేపు హాయిగా కూర్చొని సరదాగా నవ్వుకొని వద్దామని చెప్పేసి అందరికీ ఉంటుంది. సింపుల్గా చెప్పాలంటే రిపీటెడ్ జబర్దస్త్ స్కిట్ చూసినట్టే ఉంటుంది, కానీ అయినప్పటికీ కూడా రిపీటెడ్గా చూస్తూనే ఉంటారు. అది నవ్ వాట్ హ్యాపెన్, ఒక పెద్ద హీరో ఇద్దరు పెద్ద హీరోలని కలిపి నయనతార లాంటి హీరోయిన్ని పెట్టుకొని మంచి క్యాస్టింగ్ని పెట్టుకొని మొత్తానికైతే ఒక రిలీజ్ డేట్ అనుకొని వచ్చేసాడు. ఇక ఈ సినిమా ఎలా ఉంది అంటే అనిల్ రావిపూడి గారు పెద్ద హీరోలతో పనిచేసినప్పుడు అంటే లైక్ బాలయ్య లాంటి పెద్ద హీరోలతో పనిచేసినప్పుడు సమాజానికి ఒక మెసేజ్ ఇస్తే బాగుండు ఇలాంటి వాళ్ళతో అంటే చూస్తారు అని ఈజీగా అర్థమయ్యే కంటెంట్తో చెప్తాడు. కాబట్టి ఇప్పుడు భగవత్ కేసరిలో కూడా చిన్నపిల్లలకు సంబంధించిన మెసేజ్ బాలయ్య నోటి వెంట విన్నందుకు అందరికీ ఈజీగా రీచ్ అయింది. మనము బంజారా హిల్స్ ఇన్సిడెంట్ జరిగినప్పుడు చాలా బాధపడ్డాం. అది ఇప్పుడు అందరికి రీచ్ అయ్యేసరికి ప్రతి తల్లి కూడా చిన్న చిన్న పిల్లలకి ఎవరైనా ఏదైనా ఇస్తే తీసుకోకండి అన్న, జాగ్రత్తగా ఉండండి. ఇంట్లో తండ్రి అయినా సరే అన్న అయినా సరే ఎక్కడన్నా వేయకూడని చోట చేతులు వేస్తే అమ్మకు చెప్పండి అనే ఒక మంచి మెసేజ్. మళ్ళీ అలాగే చిరంజీవి గారిని పెట్టుకున్నప్పుడు ఓకేనా, మళ్ళీ అందులో వెంకటేష్ గారి క్యామియో ఉన్నప్పుడు ఈ రేంజ్ హీరోతో ఎలాంటి మెసేజ్ ఇస్తే బాగుండు అందరికి అర్థమయ్యేలాగంటే ప్రజెంట్ బయట మనకున్న సమస్య ఏంటంటే విడాకులు. పెళ్ళైనా ఇంకా చెప్పాలంటే మంచి డెస్టినేషన్ వెడ్డింగ్ చేసుకొని మంచి ఆల్బమ్ ఇన్ని ఫోటోలు ఇన్ని వీడియోలు తీసుకున్నాక ఆల్బమ్ పూర్తిగా చూడకముందే విడాకులు అయిపోతున్నాయి. అవునా కాదా చెప్పు? మనస్ఫూర్తిగా అన్ని చూడకముందే అంటే అట్లీస్ట్ అదే ఇప్పుడు ఇది ఇలా అనుకున్న ఇలా ఈ సందర్భంలో తీసిన ఫోటో అని ఎక్స్ప్లెనేషన్ చేసుకునే లోపే విడాకులు అయిపోతున్నాయి. పెళ్లికి వచ్చిన గిఫ్ట్లు అన్ని పూర్తిగా ఇప్పి చూసి సర్దే లోపే విడాకులు అయిపోతున్నాయి. ఇట్లాంటి సిచ్యువేషన్లో మనము జనాలకి కలిసి ఉండేలాగా ఏం చెప్పాలి? సంక్రాంతే బెటర్. ఆంధ్ర సైడ్ అంటారా ప్రతిసారి ఈ సంక్రాంతికి అల్లుళ్ళని పిలుచుకుంటారు కాబట్టి గోదావరి జిల్లాలలో ఆ సంవత్సరం నిజంగా అమ్మాయికి అబ్బాయికి ఏమైనా చిన్న చిన్న ఏమైనా ఉన్నా కూడా వీళ్ళు సర్దుమించి మంచి సినిమా చూపించి జాగ్రత్తగా ఉండండి అని అల్లుడిని హ్యాపీగా సాటిస్ఫై చేసి ఒకసారి ఇచ్చి పంపుతారు. మళ్ళీ వచ్చే సంవత్సరం వరకు వీళ్ళు బాగుంటారు. అట్లా ప్రతి సంవత్సరం మానిటరింగ్ ఉంటుంది వీళ్ళకి. బట్ ఇంకొన్ని చోట్ల అన్ని ప్రదేశాల్లో అది ఉండదు కదా, అన్ని స్టేట్స్ కి తగ్గట్టు కొన్ని ఉండదు. ఇంకా మన తెలుగు రాష్ట్రం గురించి మాట్లాడుకున్నా ఎక్కువ ఉండవు. కాబట్టి అందరికి మంచి మెసేజ్ ఇవ్వాలంటే ఒక పెద్ద హీరోతో ఇద్దాం అనుకొని వచ్చినటువంటి సినిమా ఇది. విడిపోయిన జంటని కలపడం అంటే చిన్న సింపుల్ వెరీ సింపుల్ కాన్సెప్ట్. మళ్ళీ ఇట్లాంటి సినిమాల్లోని సెక్షన్ 499 అనో డైవర్స్ అనో భారీగా చెప్తే ఓటీటీలు ఎక్కడో మూలకు ఉంటాయి కదా. అందరూ ఎదురు చూసే సంక్రాంతి ఒక పెద్ద హీరోతో అందరికి అర్థమయ్యే లాంగ్వేజ్లో సింపుల్గా నీట్గా అలా సరదాగా నవ్వుకుంటూ చెబితే ఎంత హాయిగా ఉంటుందన్న ఆలోచన వచ్చింది అనిల్ రావిపూడికి. అదే ఈ సినిమాకి మూల కథ అనుకోవాలి, మూల కారణం కూడా. ఇంకా స్టోరీ విషయంలోకి వెళ్తే నయనతారకి ఎంగేజ్మెంట్ వరకు వచ్చి ఒక సంబంధం కొంచెం ఇబ్బంది పెడితే ఇతని తరచూ అంటే పలు సందర్భాల్లో ఇతన్ని కలిసేసరికి ఏదో యూనివర్స్ మా ఇద్దరిని కలుపుతుందేమో అనుకొని పెళ్లి చేసుకున్నారు. నయనతార తండ్రి బాగా డబ్బున్న వ్యాపారవేత్త, పారిశ్రామికవేత్త. ఆయనకి ఎందుకు ఈయన నచ్చడు.
నో అంటాడు. అయినా సరే పెద్దల్ని ఎదిరించి పెళ్లి చేసుకుంటుంది. వీళ్ళని ఎట్లా చెడగొట్టాలా అని కంకణం కట్టుకుంటాడు. బయట కూడా అంతే, మా కూతుర్ల సంసారాలు చెడగొట్టిన తండ్రులు ఎంతమంది లేరు. విడిపోయారు అంటే అట్లా కాదు నాన్న, ఇట్లా కాదు నాన్న, జాడ అంతే, నేను వద్దన్నా కూడా నువ్వు వినకుండా చేసుకున్నావు, అనుభవించు, ఉండు, వాడిని ఏం చేయాలి, ఆ పరువు హత్యలు ఇవన్నీ ఎక్కడవుతున్నాయి. సో అందుకని చెప్పేసి అట్లాంటి తండ్రులకి బాగా మదమెక్కి డబ్బు అహంకారం ఉండి కూతురు తప్పున్నా లేకున్నా ఊరికే కూతురు వైపు సపోర్ట్ చేసి పాపం వచ్చే అల్లుళ్ళని ఏదేదో అని, ఇంకా చెప్పాలంటే ఇల్లరికని తీసుకొచ్చి హింస పెట్టి పనులు చేయించుకునే సైకో కొంతమంది ఉంటారు షాడిజంలో. అలాంటి వాళ్ళు అయితే సినిమా చూసి నేర్చుకోవాలి నిజంగా చెప్పాలంటే. వీలైతే కలపండి, లేకపోతే విడగొట్టద్దు. దీంట్లో కూడా అంతే. అలా ఇలా జర్నీ కొనసాగిన తర్వాత వీళ్ళని ఎలా విడగొట్టాలా అని చెప్పేసి ఆయన కంకణం కట్టుకోవడం. ఈయనేమో మంచి ఎన్ఐఏ ఏజెంట్, హై సెక్యూరిటీ, మన ప్రధాని మంత్రులకు లాంటి వాళ్ళకి సెక్యూరిటీని ఇచ్చేటువంటి సెక్యూరిటీ. నెక్స్ట్ మంచి అధికారి కూడా. ఏదో కారణాల వల్ల విడిపోవాల్సి వస్తుంది. ఆ కారణాలకు కూడా వీళ్ళ తండ్రే కారణం. ఈమెను అదే పనిగా బిజినెస్ ట్రిప్పులకు తిప్పుకుంటూ వాళ్ళు ఇంట్లో ఉంచుకొని అన్ని పనులు చేయించుకుంటూ ఉంటాడు. ఈ టైప్ ఆఫ్ సైకిక్ మెంటాలిటీ. అలా ఇక ఒక గొడవ పెరిగి చేసుకునే వరకు వచ్చిన తర్వాత ఇంకా కటీఫే ఉంటుందిగా. ఇక వీళ్ళని కలుస్తారా లేదా అనేది సారాంశం. ఇక పిల్లలు ఉంటారు, 2 పిల్లలు. తండ్రికి తెలియకుండా ఎక్కడో మన డెహ్రాడూన్లో మంచి స్కూల్లో పెట్టి పెంచుతూ ఉంటాడు. చిరంజీవి గారికి తెలుస్తుంది, ఇది నా పిల్లలు ఇక్కడ ఉన్నారండి. పీఈటీ మాస్టర్గా అక్కడ ఉంటాడు. ఈమెకు తెలుస్తుంది ఇతను అక్కడికి కూడా వచ్చాడని. వాళ్ళని తీసుకొచ్చి ఇంట్లో పడేస్తుంది. అనుకోకుండా వీళ్ళ నాన్నకి ఒక పెద్ద ప్రమాదం, ఎవరో చంపడానికి రావడం, ఈయనకి మంచి సెక్యూరిటీ అవసరం ఉండడం, ఆ ప్లేస్లో చిరంజీవి గారు రావడంతో ఆయన ఇక్కడ ఉంటాడు. అలా కథ తీవ్ర మలుపులు తిరుగుతూ ఉంటుంది. చివరికి వీళ్ళు గెలిచారా లేదా, కలిశారా లేదా, అతనికి పిల్లలు అందారా లేరా, ఇదంతా కూడా మనం తెర మీదే చూడాలి. ఇంకా వెంకటేష్ క్యారెక్టర్ గారు కూడా కొంచెం 5 minutes అలా కనబడి వెళ్ళాడు. ఎవ్రీథింగ్ చూసుకుంటే ఒక మంచి స్టోరీ ఇది. యాక్చువల్ చెప్పాలి అంటే చాలా సింపుల్ స్టోరీ అని ఎందుకు తీసుకున్నాడో తెలుసు అనిల్ రావిపూడి. బయట జరిగే విడాకులకు కూడా ఒక కారణం అనేది ఉండదు, బలమైన కారణమే ఉండదు. ఊరికే అరుచుకొని తిట్టుకొని విడిపోతూ ఉంటారు, జీవితాలు నాశనం చేసుకుంటారు, పిల్లలు అన్యాయం అయిపోతూ ఉంటారు. ఆ ఏజ్లో వాళ్ళ మీద చాలా ప్రభావం పడుద్ది. ఎందరు కోర్టు చుట్టూ తిరుగుతున్నారు, డైవర్స్ కేసు, మెయింటెనెన్స్ కేసు, ఇట్లాంటివన్నీ. వీళ్ళు నేర్చుకోవాల్సిన ఒక మంచి సినిమా. అనిల్ రావిపూడి గారు వస్తున్నారంటే ఏదో నవ్వించడానికి వస్తున్నారు, సరదాగా ఏదో కామెడీ సినిమాతో వస్తున్నారు అనేది కాకుండా, ఈవెన్ F2 కూడా అంతే కదా, వాళ్ళని కలిపే ప్రయత్నమే. సో ఎప్పుడు కూడా ఎంత ఈజీగా ఉన్న సినిమాతో వచ్చినా ఏదో ఒక మెసేజ్తో వస్తాడు. ఇప్పుడు కూడా అదే పని చేశాడు కాబట్టి ఈయన మీద ఇంకా రెస్పెక్ట్ పెరిగింది నాకు. ఇంకా సీనియర్ హీరో చిరంజీవి గారి నటన గురించి చెప్పాల్సిన అవసరం లేదు. బావగారు బాగున్నారా, చంటబ్బాయి లాంటి సినిమాలు ఆయన కామెడీ ఎలా ఉంటుందో తెలిసింది కదా. ఆ టైప్ ఆఫ్ చిరంజీవి గారిని ఇందులో మళ్ళీ మనం చూడొచ్చు. ఒక మంచిగా ఇప్పుడు మనకి యమదొంగలో ఎన్టీఆర్ సడన్ గా సన్నమయ్యి ఎలా సర్ప్రైజ్ చేశాడు, రేపు నారి నడుము ముడాలో శర్వానంద్ ఎలా సర్ప్రైజ్ చేయబోతున్నాడు, అలా ఒక మంచి బాడీ మెయింటైన్ చేసుకున్నాడు. అండ్ ఇంకా తులసి విశ్వాసంలో ఆల్రెడీ ఈ క్యారెక్టర్లు పోషించి ఉంది కాబట్టి నయనతారకి అదే ఈజీగా చేసేసింది, సేమ్ అదే తరహా కదా. అండ్ ఆ తర్వాత ఇంకా వెంకటేష్ గారు కనబడింది కాసేపే అయినా బాగుంది. అంటే మ్యూజికల్ పరంగా ఎట్లా ఉందంటారు సినిమా? టెక్నికల్ వాల్యూస్కి వస్తా, ఇంకా ఉన్నారు క్యారెక్టర్లు, మళ్ళీ కమెడియన్లు వీళ్ళందరూ కూడా వాళ్ళ పరిధి మేరకు బాగా చేశారు. క్యాథరిన్ తెరీసా, నయనతార కంటే క్యాథరిన్కి స్క్రీన్ స్పేస్ ఎక్కువ తిరుగుతా చుట్టూ ఉంటుంది కాబట్టి అట్లా ఎక్కువ ఉంది. పర్లేదు, ఆవిడకి ఇచ్చిన క్యారెక్టర్ న్యాయం చేసింది. ఆ క్యారెక్టర్ కూడా ఒక కీలక మలుపు తిప్పుద్ది. మన జరీనా వాహబ్ ఆవిడ క్యారెక్టర్ బాగుంది. ఇంకా అందరూ కూడా వాళ్ళ పరిధి మేరకు బాగా చేశారు. ఇంకా టెక్నికల్ విషయానికి వెళ్తే డైలాగ్స్ గురించి ముఖ్యంగా మాట్లాడుకుంటే 2 సీన్లు అసలు విడాకుల గురించి చిరంజీవి గారి చేత చెప్పించిన సీన్ ఏదైతే ఉందో నిజంగా చాలా బాగుంది. నెక్స్ట్ అమ్మాయితో అత్తగారు చెప్పే ఆ సీన్ కూడా నిజంగా చాలా బాగుంది. క్లైమాక్స్లో ఒక యాక్షన్ ఎపిసోడ్ వావ్ అనిపిస్తుంది, సంథింగ్ స్పెషల్లీ డిజైన్. అంటే చిరంజీవి గారు ఉన్నారు అంటే ఆ కామెడీ, డ్యాన్స్, నవరసాలు ఉండాలి కదా, యాక్షన్ అన్నీ ఉండాలి. హుక్ స్టెప్లో ఆయన్ని చూసాం మనం. యాజ్ యూజువల్ కామెడీగా సినిమా కొనసాగింది, సీరియస్నెస్లో ఎమోషన్ కూడా పండించాడు. ఇంకా నెక్స్ట్ ఒక మంచి యాక్షన్ ఎపిసోడ్ ఉండాలి కాబట్టి అది కూడా బాగుంది.
ఇంకా తర్వాత మాట్లాడుకుంటే మ్యూజిక్. ఫస్ట్ నుంచి మనము పాటలు వింటూనే ఉన్నాము, ఇంకా మీద కూడా వింటానే ఉంటాం. సినిమాలో అలాగే ఉంది. బీజిఎం కూడా చాలా బాగా ఇచ్చాడు, ఎడిటింగ్ బాగుంది. దర్శకుడు రాసుకున్న స్టోరీ చాలా సింపుల్ లైన్. ఎందుకు రాసుకున్నాడో కూడా చెప్తా, బయట వాళ్ళకి ఈజీగా అర్థం అవ్వడానికి. మనకు అర్థమైతే చాలు కదా, హాయిగా ఒక జబర్దస్త్ ఎపిసోడ్ చూసినట్టు ఉంటుంది, సింపుల్గా అలా వెళ్ళిపోతుంది. అంటే ఎన్నిసార్లు అన్నా చూడొచ్చు అన్నట్టుగా. నెక్స్ట్ మళ్ళీ ప్రొడక్షన్ వాల్యూస్ అయితే నిజంగా ఫ్రేమ్లో కనిపిస్తూ ఉంటాయి. నిజంగా చాలా బాగా ఖర్చు పెట్టారు. ఎవ్రీథింగ్ బాగుంది. అంత ఇదేం లేదు, మంచి మెసేజ్ ఓరియంటెడ్ సినిమా ఇది. దీంట్లో కొన్ని లోపాలు అంటావా, చిన్న లోపాలు అనేవి ప్రతి సినిమాలో ఉంటాయి. పెద్ద హీరో అన్నప్పుడు మనం ఏమనుకుంటాం అంటే ఏదో కథ ఉంటుందని భూతద్దం పెట్టుకొని ఎతుకుతాం. అంత అవసరం లేదు. సింపుల్ గా కూర్చున్నంతసేపు నీకు హాయిగా ఉందా లేదా. ఇప్పుడు సంక్రాంతికి వస్తున్న సినిమా కూడా అంతే కదా, కూర్చున్నంతసేపు హాయిగా ఉందా లేదా. రైట్. మొత్తానికి అయితే సినిమా సంక్రాంతి బరిలో అంటే కలెక్షన్స్ పరంగా అంటే ఏదైనా చూసుకుంటే బాగానే ఉంది. ఈ సినిమానే స్టార్ట్ అనుకోవచ్చు. కలెక్షన్స్ మళ్ళీ బాగున్నప్పటికి ఇప్పుడు రాజాసాబ్ ఉంది, మంచిగా సింగిల్ రిలీజ్ అయింది, వీకెండ్ అంతా రాజాసాబ్దే. అయినప్పటికీ ఒక డివైడ్ టాక్ వల్ల తెలుగు రాష్ట్రాల్లో సరిగ్గా లేదు, అయినప్పటికీ మంచి డీసెంట్ అమౌంట్ రాబట్టింది. వరల్డ్ వైడ్గా రిలీజ్ అయింది, పాన్ ఇండియా సినిమా కదా. హిందీలో అక్కడ ఇక్కడ తమిళ్లో మంచి ఫ్యాన్స్ ఉన్నారు, ఇంకా చూస్తున్నారు రాజాసాబ్. బట్ ఇక్కడ అనుకున్నంత కలెక్షన్స్ రాలా. దీనికి ఏంటి మంచి పాజిటివ్ టాక్ తెచ్చుకున్నప్పటికీ మొత్తం జనాలందరూ, రెండు తెలుగు రాష్ట్రాల జనాలందరూ రోడ్ల మీదే ఉన్నారు, పండగకి వెళ్తున్నారు కదా. జీవో ఇచ్చారు కదా, రైట్ హైక్ చేసుకోమని జీవో ఇచ్చారు, అదనపు షోలు పెంచుకోమని ఇచ్చారు. మా చూడడానికి జనాలు లేరు, మా అందరు హైదరాబాద్ వదిలేసి మొత్తం ఎల్బీ నగర్ నుంచి స్టార్ట్ చేస్తే విజయవాడ వరకు రోడ్లపైనే ఉన్నారు. అటు రాజమండ్రి వైపు, అటు వైజాగ్ వైపు. పర్లా, ఈ రాత్రికో రేపటికో అందరూ చేరుకుంటారు. నెక్స్ట్ డే మార్నింగ్ అందరూ వెళ్ళి హ్యాపీగా కుటుంబ సమేతంగా చూస్తారు. మొత్తానికి అయితే లాజిక్ లేకుండా సినిమా చూస్తాం, మొత్తం సినిమా సూపర్ అంటారు. లాజిక్స్ ఎందుకు, ఏ సినిమాకి కూడా లాజిక్స్ చూడొద్దు. మనం కూర్చున్నంతసేపు కాసేపు హాయిగా ఉందా లేదా, ఇనఫ్. రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.